పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంజలి మీద రిపోర్ట్ చేస్తాను. మీ అంజలిని మీకు అప్పగించే బాధ్యత నాది. నేనొక పెయింటింగ్ వేశాను కృష్ణవేణి. ఏం పెయింటింగ్ వేశారు? చూపించండి. టట్టడాయ్. సృజన్ గారితోనైనా మాట్లాడాలి, లేదంటే సింహాద్రి చెప్పినట్టు కృష్ణవేణి గారినైనా కలవాలి. వంశీ గారు చాలా అద్భుతంగా వేశారు. థ్యాంక్స్ కృష్ణవేణి. మరి అది నాకు గిఫ్ట్ గా ఇస్తారా వంశీ గారు? ఇవ్వను. ఇది నీ కాదు, నా తమ్ముడు అరవింద్కి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ. కమాన్ కమాన్ మరిది గారు. హాయ్, అరవింద్ కూడా వచ్చేసాడు. ఏంటి పెళ్లి కొడుకు గారు ఇలా వచ్చారు? నిద్ర రావట్లేదా? అవును వదినా, చాలా టెన్షన్ గా ఉంది. ముందు మీ అన్నయ్య గారి గిఫ్ట్ చూడు, టెన్షన్ మొత్తం పోతుంది. అన్నయ్య నాకు గిఫ్ట్ ఇస్తున్నారా? టట్టడాయ్. అరవింద్, ఇది నీకోసమే నా గిఫ్ట్. ఎలా ఉంది? అన్నయ్య, నా లైఫ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ హావ్ ఎవర్ రిసీవ్డ్. నువ్వు అల్వేని రేపు పెళ్లి చేసుకుని ఫ్రెండ్స్ అవుతున్నారు కదా, అందుకే పెయింటింగ్ వేశాను. థ్యాంక్ యూ అన్నయ్య. వంశీ గారు, ఈ పెయింటింగ్ చక్కగా ప్యాక్ చేసి రేపు కళ్యాణ మండపంలో పెళ్ళవ్వగానే అరవింద్ అల్వేణులకి గిఫ్ట్ గా మీరే స్వయంగా ఇవ్వాలి, సరేనా? అలాగే కృష్ణవేణి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అంతవరకు ఈ పెయింటింగ్ ని బయట ఎవరికి చూపించకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవ్వరికి చూపించును, సరేనా? సరే, తీసుకోండి. వదినా, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు అరవింద్. నేను బుర్కా వేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు అంజలి పర్సనల్ గా ఆ రూమ్లోకి వచ్చి ముద్దు పెట్టుకోమని అడిగింది. ఏంటి ముద్దా? అయ్యో, నేను చెప్పేది వినండి వదినా. అంటే తన నడుం మీద పుట్టుమచ్చుంది కదా. అరవింద్, అది పుట్టుమచ్చు కాదు, పెట్టుడు మచ్చ. ఆ రోజు పుట్టుమచ్చ గేమ్లో అంజలి తెలివిగా నడుం మీద పుట్టుమచ్చు పెట్టుకుని వచ్చింది. ఓ గాడ్, ఈ నిజం నాకు తెలియదు వదినా. నీ ఫేక్ లవర్ అంజలికి ఒరిజినల్ పుట్టుమచ్చు ఉండదు. ఒకవేళ ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పు. అది సరే వదినా. ఇందాక అంజలి ఆ పెట్టుడు మచ్చ మీద ముద్దు పెట్టుకోమని అడిగితే నేను రిజెక్ట్ చేశాను. దానివల్ల అంజలికి నా మీద డౌట్ రాదు కదా. డౌట్ ఏం రాదులే అరవింద్, నీ మూడ్ సరిగా లేదనుకుంటుంది. ఊరికి టెన్షన్ పడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి పెళ్లి కొడుకు గారు. అలాగే వదినా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్.
జిన్నాబాయ్ వచ్చేశాడు. జిన్నాభాయ్ వచ్చేసావా? లక్ష్మీనారాయణ ఇంటి పక్క వీధిలో ఉన్నాను. జిన్నాభాయ్ నిన్నెవరైనా చూస్తే డేంజర్. వేషం మార్చుకున్నాను. కొండదేవర మీద ఆన తల్లి, పిడికెడు బియ్యము, ఒక పాత పట్టుచీర దానం చెయ్యండి తల్లి. నువ్వు చల్లగా ఉంటావు తల్లి. ఓ అర్థమైంది. సూపర్ జిన్నాభాయ్. ఈ జిన్నాబాయ్ రంగంలోకి దిగాడంటే అది కథన రంగమే. నీ పరిస్థితి ఎలా ఉందో చెప్తే ఎప్పుడు ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. జిన్నాభాయ్ నా పరిస్థితి దారుణంగా ఉంది. కృష్ణవేణి నన్ను పద్మవ్యూహంలో నిలబెట్టి ఆడుకుంటోంది. త్రిష, నువ్వు రియలైజ్ అయ్యావో తెలియదు కానీ వంశీ కిడ్నాప్ అనుభవం తర్వాత కృష్ణవేణి మామూలు ఆడది కాదు, అపరకాళి అని అర్థమైంది. మన శత్రువుని పొగుడుతావేంటి? శత్రువుని పొగిడితే మనలో పగ పౌరుషం ఇంకా పెరుగుతాయి త్రిష. సో కృష్ణవేణిని తక్కువ అంచనా వేయకు. నిజమే జిన్నాభాయ్. అసలు కృష్ణవేణి ప్లాన్ ఏంటో చెప్పు త్రిష. నా రూపంలో ఉన్న అంజలి బ్రతికే ఉంది. అలాగే కళ్యాణ్కి నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అంజలిగా మారానన్న సీక్రెట్ పక్కా సాక్ష్యాలు వాడి దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ అంజలి వాళ్ళమ్మ జ్యోత్స్నను సేవ్ చేయడానికి ఊర్లోకొచ్చింది. ఆ కళ్యాణ్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన సాక్ష్యాలు తీసుకుని కృష్ణవేణిని కలవడానికి ఊళ్ళోకొచ్చాడు. సో వీళ్ళిద్దరిలో కళ్యాణ్ కృష్ణవేణిని కలిసిన డేంజర్, ఒరిజినల్ అంజలి వాళ్ళమ్మ జ్యోత్స్నను కలిసిన డేంజర్. అరే వాళ్ళ ఇరుక్కుపోయావు త్రిష. అందుకే కదా జిన్నాభాయ్ ముందు చూపుతో నిన్ను పిలిపించింది. సరే, మరి కళ్యాణ్ కనిపించాడా? లేదు, వాడింకా కనిపించలేదు. ఈ అంజలి కళ్యాణ్ని కిడ్నాప్ చేసి ఒక చోట పెడితే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇంతవరకు ఊర్లోకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ లేదు. నాకంతా అర్థమైంది అంజలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. లేదంటే నువ్వేం చేస్తావో చెయ్యి. ఎలాగైనా నా పెళ్లి అరవిందుతో జరగాలి. నేను రత్నప్రభ ఇంటి కోడలి కావాలి. ప్లాన్ రెడీ అంజలి. ఎలా జిన్నాభాయ్? కాబట్టి నువ్వు అంజలిని పట్టుకో, మిగతా కదంతా నేను నడిపిస్తాను. సూపర్ జిన్నాభాయ్, ప్లాన్ అదిరింది. అరవిందుతో నీ పెళ్లి ఆ కృష్ణవేణి కాదు కదా, ఆ పైవాడు కూడా ఆపలేడు త్రిష. థ్యాంక్ యూ జిన్నాభాయ్. అవును, ఈ భవానీ శంకర్ వెధవలకు అంజలి దొరికిందో లేదో? ఈ అంజలి డేంజర్ నుంచి సేవ్ అవ్వాలంటే భవానీ వాళ్ళని నమ్ముకుంటే కుదరదు. ఎలాగైనా నేనే అంజలిని పట్టుకోవాలి. నాకు తెలుసు అంజలి, నువ్వెందుకు వచ్చావో నాకు క్లియర్గా తెలుసు. మా అమ్మ కోసం వచ్చానండి. మా అమ్మని సేవ్ చేసుకుందామని వచ్చానండి. నేను మీరనుకున్నట్టుగా అంజలిని కాదు. నా రూపంలో ఉన్న అంజలిని పెళ్లి చేసుకుంటున్నారు. తను చీటర్. ఏంటిది, అంజలి కాదని వాగుతుంది? సర్లే, ముందు ముద్దు పెట్టి పంపించేస్తే నా మీద డౌట్ రాదు.
అంజలిని అనుకుని అడ్వాన్స్ అవుతున్నాడు. ఓ గాడ్. అవును, అంజలికి పుట్టుమచ్చ ఉంటుందని వదిన చెప్పింది కదా, అంటే ఇది ఫేక్ మచ్చా? లాగి పడేస్తాను. అది ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అవ- నీకు అసలు బుద్ధుందా? డీసెన్సీ తెలీదా నీకు? డర్టీ ఫెలో. ఓ గాడ్, ఓ గాడ్. ఆ, అంజలి ఏంటలా సీరియస్ అయ్యో? నువ్వే కదా పుట్టుమచ్చ మీద ముద్ది ఇవ్వమని అడిగావు, అందుకే కదా వచ్చావు. షట్ అప్. ముద్దేంటి? ఆ, ఏయ్, నువ్వు అసలు అంజలివేనా? అవును, నేను అసలు అంజలినే. నువ్వు పెళ్లి చేసుకుంటున్నది నా రూపంలో ఉన్న ఇంకో అంజలి, అదే ఫేక్. నేను అసలు అంజలి అని చెప్పడానికి వస్తే ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. మా అమ్మతో సహా అందరూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ మ్యాడ్. ఆ, అంజలి, నీ నడుం మీద ఉన్నది పెట్టుడు మచ్చా? నా నడు మీద పెట్టుడు మచ్చ ఎందుకుంటుంది? అది నా బర్త్ నుంచి ఉంది. ఛ! అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, నా మాటల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. నా పేషెన్స్ మొత్తం పోతుంది. అయితే నీది పెట్టుడు మచ్చ కాదు. 1 మినిట్, 1 మినిట్, ఓకే 1 మినిట్ ఇక్కడ ఉండు. 1 మినిట్, ఇప్పుడు వస్తాను. 1 మినిట్. ఓ గాడ్ ఈస్ గ్రేట్. నీ ఫేక్ లవర్ అంజలికి ఒరిజినల్ పుట్టుమచ్చ ఉండదు. ఒకవేళ ఉంటే ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వెంటనే ఈ విషయం వదినికి చెప్పాలి. ఓ గాడ్, కోపంలో ఏదేదో మాట్లాడేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. షిట్. తనెక్కడా? అయ్యో వదిన, తను రూమ్లోకి వచ్చింది. నేను మీ అంజలిని కాదు, నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదని అంటుంది. తనకి పుట్టుమచ్చ బై బర్త్ ఉందంట వదిన. నేను కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ లాగి కొట్టింది వదిన. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు.
గాడ్, వీళ్ళిద్దరూ నా కోసం తిరుగుతున్నారు. కాసేపు నేనెవరికీ కనిపించకుండా దాక్కుని ఆ తర్వాత మళ్ళీ కృష్ణవేణి గారిని కలవడానికి ట్రై చేస్తాను. విప్పరా మూట. రేయ్ శంకర్, తనని ఎవరూ గుర్తుపట్టకూడదని పెళ్లి కూతుర్లా అలంకరించుకొని వచ్చిందిరా. చివరికి అది శవాలంకరణ అయిందన్నా. రేయ్, ఈ అంజల్ని ముందు పెట్టుకొని సొల్లు డిస్కషన్ అవసరమా? ఇదిగోరా వేసాయ్.